ఆకాశము దేవుని మహిమను చాటుతున్నది. అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల క్రమం దేవుని అద్భుతమైన ప్రణాళికను చాటి చెబుతున్నాయి. ప్రకృతిలో గడుపుతూ చుట్టూ ఉన్న శబ్దాలను వినడం, గమనించడం చేయడం ద్వారా దైవ సన్నిధిని అనుభవించవచ్చు. దేవుడు మనకు కనబడపోయినా ఆయన చేసిన పర్వతాలు, సముద్రాలు, జీవరాశులను చూడడం ద్వారా ఆయన నిత్యశక్తిని మనం గుర్తించవచ్చు. అలానే దేవుడు మనందరి హృదయానికి దగ్గరగా నివసిస్తారు. అక్కడి నుండి ఆయన మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. ఆత్మశక్తితో నడిచే ఆ దైవిక ప్రేమ మనల్ని సత్యం వైపు సరైన దిశలో నడిపించడానికి నిరంతరం సహాయపడుతుంది. మన గృహం భూగృహం అనే కార్యక్రమానికి స్వాగతం. మనలో ఎంతమంది మనం ఊపిరి పీలుస్తున్నామని గమనిస్తుంటాం? సాధారణంగా మనం పీల్చే గాలి తాజాగా లేనప్పుడు లేదా ఏదో ఒక కారణం చేత మనకు ఊపిరాడకుండా అనిపించినప్పుడు మాత్రమే మనం దాన్ని గమనిస్తాం. అప్పుడే మనం సరిగా మనకి గాలి అందడం లేదని అంటూ ఉంటాం. ఈ లోకంలో మనం జీవించడానికి గాలి అత్యంత ప్రాథమిక అవసరం. స్వచ్ఛమైన గాలిలో ఉండే ఆక్సిజన్ ప్రతి కణానికి అవసరం. మెదడు చురుకుదనానికి, ఏకాగ్రతకు, రక్తపోటు నియంత్రణకు ఇది సహాయపడుతుంది. గాలి భూమిపై జీవం మనుగడ సాగించడానికి దేవుడిచ్చిన అమూల్యమైన బహుమతి. మనం ప్రతి శ్వాసలో ఆ బహుమతిని అనుభవిస్తూనే ఉన్నాము. గాలి లేకుండా ఒక్క క్షణం కూడా జీవం నిలవదు. అది మనకు కనిపించకపోయినా మన జీవితానికి ఆధారమైనది గాలి. భూమిపై జీవం మనుగడ సాగించడానికి అనేక సూక్ష్మమైన అంశాలు అవసరం. గాలి ఒకటే కాకుండా మరెన్నో అంశాలు కలిసి జీవాన్ని నిలబెడతాయి. ఉదాహరణకు నీరు. ప్రతి జీవికు అవసరమైన ప్రాథమిక వనరు ఇది. సూర్యకాంతి శక్తి యొక్క ప్రధాన మూలం. మొక్కల పెరుగుదలకు ఇది కీలకమైనది. అలాగే సూక్ష్మజీవులు కూడా ప్రకృతి చక్రాలను కొనసాగించడంలో ముఖ్యమైన పాత్రనే పోషిస్తున్నాయి. ఈ అన్ని అంశాలు సమన్వయంగా పనిచేసినప్పుడే జీవం సాఫీగా కొనసాగుతుంది. ఇవి యాదృచ్ఛికంగా ఏర్పడినవి కాదు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ సమన్వయం చూసినప్పుడు ఇది యాదృచ్ఛికం కాదు, ఒక ఉన్నతమైన ఆలోచనతో ఏర్పడిన వ్యవస్థలాగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ వ్యవస్థ అంతా మన దేవుని సంకల్పం. కీర్తనలు 91:1 చూసినట్లయితే ఆకాశము దేవుని మహిమను చాటుతున్నది, అంతరిక్షము ప్రభువుని సృష్టిని వెల్లడి చేయుచున్నది అని రాసి ఉన్నది. కాబట్టి ఈ సృష్టిని గౌరవించడం, సంరక్షించడం ద్వారా మనం దేవుని జ్ఞానం మరియు ప్రేమను గుర్తించి కృతజ్ఞతలతో జీవించాలి. బైబిల్లో చెట్లకు సంబంధించిన ఎన్నో అర్థవంతమైన కథలు ఉన్నాయి. ఒక ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది, అదే జక్కయ్య కథ. అయితే పొట్టి జక్కయ్య చెట్టు ఎందుకు ఎక్కాడు, జక్కయ్య ఇంటికి రక్షణ ఎలా వచ్చిందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వాళ్ళు యెరికోకు చేరుకున్నారు. అక్కడ నుండి యెరూషలేము వెళ్ళడానికి దాదాపు ఒక రోజు పడుతుంది. యెరికోలో 2 నగరాలు ఉన్నాయి. పాత నగరానికి, రోమియోల కాలంలో నిర్మించిన కొత్త నగరానికి మధ్య దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు యెరికో గుండా వెళ్తున్నప్పుడు 2 గుడ్డివాళ్ళను బాగు చేశారు. ఈ వార్త విని యేసు ప్రభువారిని చూడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. అందరూ ఆ గుడ్డివాళ్ళని బాగు చేసిన వ్యక్తి ఎవరో చూడాలనుకుంటున్నారు. వాళ్ళు ఒకరినొకరు తోసుకుంటూ యేసు ప్రభువారి మీద పడుతున్నారు. కొంతమంది కనీసం ఆయన్ని చూసే అవకాశం కూడా దొరకడం లేదు. అలాంటి వాళ్ళలో జక్కయ్య ఒకడు. అతను యెరికోలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పన్ను వసూలు చేసే వాళ్ళ మీద అధికారి. జక్కయ్య పొట్టుగా ఉండడం వల్ల అక్కడ జరుగుతుంది అతనికి కనిపించడం లేదు. యేసు ప్రభువారిని ఎలా అయినా చూడాలని అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి దారిలో ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువారు ఆ మార్గం గుండా రావడం అతనికి చక్కగా కనిపిస్తుంది. యేసు ప్రభువారు చెట్టు వద్దకు వచ్చి ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి అతనితో, జక్కయ్య త్వరగా దిగురమ్ము, ఈ దినము నేను నీ ఇంటి నుండా తలంచితిని అని చెప్పారు. లూకాసు వార్త 19:5 ఇది రాసి ఉన్నది. అతను వెంటనే కిందకు దిగి ఆనందంతో యేసు ప్రభువారికి స్వాగతం పలికెను. ఈ ప్రత్యేకమైన అతిథిని ఆహ్వానించడానికి హడావుడిగా తన ఇంటికి వెళ్ళాడు. ప్రజలు అది చూసి గొణుక్కోవడం మొదలుపెట్టారు. వాళ్ళ దృష్టిలో జక్కయ్య ఒక పాపి. అలాంటి వ్యక్తి ఇంటికి యేసు ప్రభువారు అతిథిగా వెళ్ళడమేంటని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే అతను పన్ను వసూలు చేసేటప్పుడు ప్రజల దగ్గర అన్యాయంగా ఎక్కువ డబ్బు తీసుకొని ధనవంతుడయ్యాడు.
యేసు ప్రభువారు జక్కయ్య ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆయన ఒక పాపి ఇంట్లో ఉండడానికి వెళ్ళాడేంటని ప్రజలు అనుకున్నారు. కానీ జక్కయ్యను యేసు ప్రభువారు ఒక్కరే నమ్మారు. జక్కయ్య మారతాడని, మారు మనసు పొందుతాడని యేసు ప్రభువారు నమ్మారు. ఆయన నమ్మకాన్ని జక్కయ్య వమ్ము చేయలేదు. జక్కయ్య ఏమన్నాడో, బైబిల్లో ఏం రాసిందో ఒక్కసారి చూసినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, అతను నిలబడి యేసు ప్రభువారితో ఇలా అన్నాడు, ప్రభు, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానం చేయుదును. నేను ఎవరికైనాను అన్యాయం చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చి వేయుదునని చెప్పాను. ఆ సమయంలో నిజంగా పశ్చాత్తాప పడుతున్నానని జక్కయ్య ఎంతో చక్కగా చూపించాడు. తన ఆస్తిలో సగం పేదవాళ్ళకి ఇస్తానని కూడా వెంటనే జక్కయ్య మాట ఇచ్చాడు. జక్కయ్య చూపించిన పశ్చాత్తాపానికి సంతోషించి యేసు ప్రభువారు అతనితో ఇలా అన్నారు. అందుకు యేసు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఏలైనా ఇతడు అబ్రహాము కుమారుడే అని అన్నారు. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అన్న వాక్యానికి జక్కయ్య కథ ఒక పరిపూర్ణ ఉదాహరణ. చెట్టు జక్కయ్యకు యేసు ప్రభువారిని చూడడానికి మార్గమైంది. తక్కువ ఎత్తు వల్ల యేసు ప్రభువారిని చూడలేకపోయిన జక్కయ్యకు ఆ చెట్టు సరైన దృష్టికోణాన్ని అందించింది. యేసు ప్రభువారు తనని గుర్తించేలా చేసింది. అతని జీవితాన్ని మార్చివేసింది. ఈ కథ మనకు చెట్టు కూడా దేవుని కార్యంలో ఒక సాధనంగా మారగలదని చూపిస్తుంది. యేసు యెరూషలేము ప్రయాణమై వెళ్తుండగా మార్గంలో ప్రతి గ్రామంలోనూ గొప్ప జనసమూహాలు వెంబడించాయి. రక్షణ సువార్తను గూర్చి మార్గాన్ని బోధించమని అడిగారు. దేవుని రాజ్య సువార్త వారికి ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఇతను నిజంగా దేవుని ప్రవక్త. మా ప్రభువా, మా దేవా, నన్ను రక్షింపుము. ఓ దేవా, ప్రభు రక్షించు. దేవుని స్తోత్రం. మాకు సత్య మార్గాన్ని చూపించు ప్రభువా. ప్రజలు యేసును తమ ప్రభువుగాను బోధకునిగాను అంగీకరించడం మొదలైంది. యెరికో అనే గ్రామంలో సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అనేవాడు యేసు ఎవరో అని చూడాలని ఆశించి చెట్టెక్కి కూర్చున్నాడు. అతను సుంకం వసూలు చేసేవాడు. జక్కయ్య, త్వరగా దిగిరా. ఈ దినం నేను నీ ఇంట్లో ఉండాలి. నా ఇంట్లో అతనింటికి ఎవరు వెళ్తారు? ఈ జక్కయ్యకి ఏ సెల తెలుసు? వినండి, నేను నాకు ఉన్న దానిలో సగం బీదలకిస్తున్నా. అన్యాయంగా ఏదైనా తీసుకున్నా అతనికి 4 గంతలు మరలా చెల్లిస్తున్నాను. నేను నమ్మను. ఈ సుంకరి పన్ను తిరిగి ఇవ్వటమా? అసాధ్యం. ఈ దినం ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఏలననగా ఇతడును అబ్రహాము కుమారుడి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. జక్కయ్య ఒక అధికారి. ఆయన వద్ద ఎంతోమంది సేవకులు ఉండొచ్చు. దేవ సేవకులతో, పెద్దలతో సావాసం కూడా ఉండొచ్చు. ఒక ధనవంతుడు మరియు అధికారి అయ్యుండి కూడా యేసు ప్రభువుని చూడడం కోసం లోకపు మర్యాదలను పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా చెట్టు ఎక్కడం జక్కయ్యలోని వినయాన్ని చూపిస్తుంది. జక్కయ్య తనలో అహంకారాన్ని పక్కన పెట్టి సామాన్యుడిగా మారి చెట్టు ఎక్కడం ద్వారా అక్కడ తన ఆధ్యాత్మిక దాహాన్ని ప్రదర్శించాడు. ఆ చెట్టు మీద నుండి యేసు ప్రభువారి మాటలు వినడం వల్ల జక్కయ్య జీవితంలో రక్షణ మార్పు సాధ్యమైంది. అవరోధాలని అధిగమించడానికి మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ప్రకృతిని, పరిస్థితులను కూడా ఒక సాధనంగా ఉపయోగిస్తారని తెలుస్తుంది. యేసు ప్రభువారు జక్కయ్య లాంటి వాళ్ళ మీద శ్రద్ధ చూపించినందుకు అప్పటి మత నాయకులు, పెద్దలు, ఊళ్ళో ఉన్న అనుచరులు యేసు ప్రభువారి మీద గొనుక్కొని ఉండొచ్చు. ఆయన్ని విమర్శించే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ యేసు ప్రభువారు మాత్రం అప్పుడు ఇప్పుడు తప్పిపోయిన అబ్రహాము పిల్లల్ని వెతికి రక్షిస్తూనే ఉన్నారు.
ప్రకృతి శక్తుల్ని నియంత్రించగల పరిపాలకుడిగా యేసు ప్రభు వారికి మంచి పేరున్నది. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలతో అద్భుత రీతిలో వేలాది మందికి ఆహారం పెట్టడం ప్రజలకు ఎంతో ఆకట్టుకుంది. లోకంలోనికి రావాల్సిన ప్రవక్త అంటే మెస్సయ్య నిజంగా ఆయనే అని, ఆయన్ను తప్పకుండా మంచి పరిపాలకుడు అవుతాడని వాళ్ళు అనుకున్నారు. ప్రజలు యేసు ప్రభు వారిని రాజుగా చేయాలనుకున్నారు. కానీ ఆయన దేవుని సంకల్పాన్ని మాత్రమే అనుసరించారు. ఈ లోక ఆచారాలకు, కీర్తి ప్రతిష్టలకు ఆయన ఆశపడలేదు. అయితే ఆ సమయంలో ప్రజలు చేయ ఆలోచన యేసు ప్రభు వారికి అర్థమైంది. ఆయన ప్రజల్ని పంపివేసి పడవ ఎక్కమని శిష్యులకు చెప్పారు. ఆయన శిష్యుల్ని ఎక్కడికి వెళ్ళమన్నారంటే బెత్సయిదా మీదుగా కపెర్నహూముకు వెళ్ళమన్నారు. కానీ యేసు ప్రభు వారు మాత్రం ఆ రాత్రి ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి ఒక కొండ మీదకి వెళ్ళారు. చూసారా, ఎంత బిజీగా ఉన్నా కూడా యేసు ప్రభు వారు కూడా ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించారు. ఇది మనకు ఒక స్పష్టమైన పాఠం వంటిది. తెల్లవారుజామున బలమైన ఎదురుగాలి మరియు అలల మధ్య శిష్యులు పడవను నడపలేక కష్టపడుతుండగా యేసు ప్రభు వారు కొండ దిగి నీళ్ళపై నడుస్తూ వాళ్ళ వైపు వెళ్ళడం మొదలుపెట్టారు. ఎదురుగాలి వీస్తున్నందువల్ల శిష్యులు పడవ నడపడానికి చాలా కష్టపడుతున్నారు. అప్పటికే వాళ్ళు దాదాపు 5 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆయన సముద్రం మీద నడుచుకుని రావడం ప్రారంభించినప్పుడు అది చూసిన శిష్యులు భయంతో అమ్మో అదేదో వస్తుంది అని కేకలు వేశారు. యేసు ప్రభు వారు నీళ్ళపై నడుస్తూ వారి వద్దకు వచ్చి ధైర్యం చెప్పారు. అప్పుడు పేతురు, ప్రభువా, నువ్వే అయితే నన్ను నీళ్ళ మీద నడుచుకుంటూ నీ వద్దకు రానివ్వు అని అన్నారు. అందుకు యేసు ప్రభు వారు రా అని చెప్పారు. పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు ప్రభు వారి వైపు వెళ్ళాడు. కానీ అతను తుఫాను చూసినప్పుడు భయపడి మునిగిపోసాగాడు. దీంతో అతను ప్రభువా రక్షించని అరిచాడు. యేసు ప్రభు వారు వెంటనే చేయి చాపి పేతురుని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అన్నారు. యేసు ప్రభు వారు పేతురులు పడవలోకి ఎక్కిన తర్వాత గాలి సద్దుమణిగింది. అది చూసిన శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు. కొన్ని గంటల క్రితమే యేసు ప్రభు వారు రొట్టెలతో అద్భుతం చేసి వేలాది మందికి ఆహారం పెట్టారు. వాళ్ళు దాన్ని గ్రహించి ఉంటే ఇప్పుడు యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడవడం చూసి, గాలి శాంతించడం చూసి ఆశ్చర్యపోయేవాళ్ళే కాదు. వెంటనే వాళ్ళు ఆయనకు వంగి నమస్కారం చేసి, నువ్వు నిజంగా దేవుని కుమారుడివి అని అన్నారు. Drowned and dead out here! Go! 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 Let's go! It can't be. We have to get out of here! Everyone move! Go! Go! Faster! Let's go! Nobody move! Simon, what? I said everybody stop! Stop, stop, stop! Hey, stop! Nobody move! That's not a ghost! Are you crazy? Don't be afraid! It's me! Jesus? How? Impossible! How is this the second most incredible thing I've seen today? This surprises you? Did you learn nothing from today? If it is you, command me to come to you on the water. Simon, no! Are you out of your mind? If you are who you say you are, bid me to step out of this boat. You have the faith to walk on this water? Absolutely. You can do whatever you command. And if you command the water to hold me, I will walk on it. If I call you to me, you will step out in faith? Yes! Then why are you upset? Why are you chasing after Gentiles when your own people have problems right here? When your own person has problems? I've been right here in front of you, believing in you,
But you're breaking up fights in the Decapolis? Then come to me. You, weary and heavy laden. I will give you rest. అప్పుడంటే యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి రక్షణ పొందారు. మరి ఈ రోజుల్లో రక్షణ మాట ఏంటి? మనకు బోధించాల్సిన మన నాయకులు సైతం పాపంలోనే ఉంటున్నారు. ఆ రోజుల్లో దేవుడు మన కొరకు తానే స్వయంగా మనతో మాట్లాడేవారు. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు చూసినట్లయితే, గతమన దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాను, కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అవును, దేవుడు మనతో మాట్లాడతారు. ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడారు. నోవాహుతో దేవుడు మాట్లాడారు. అబ్రహాంతో దేవుడు మాట్లాడారు. మోషతోనూ ఏలియాతోనూ దేవుడు మాట్లాడారు. పేతురుతో పౌలుతో కూడా దేవుడు మాట్లాడారు. ఈ రోజుల్లో కూడా దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడినను మనం వినలేకపోతున్నాం. దేవుని స్వరము వినుటకు మనకు సిద్ధపాటు అవసరం. హృదయ శుద్ధి, విశ్వాసం లేకుండా మనము దేవుని స్వరము వినలేము. ఆయన మెల్లని స్వరము వినుటకు ప్రతి క్షణం దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. సాధారణ విశ్వాసాలకు ఉన్న మనము తొందరగా కొన్ని మాటలు ప్రార్థనగా చేసి ఆమెనని చెప్పి వెళ్ళిపోతామే కానీ, నా ప్రార్థన దేవుడు విన్నాడా, నాతో ఏమైనా మాట్లాడతాడా అనే ఆలోచనతో, ఆశతో మోకాల మీద ప్రార్థన చేస్తూ కనిపెట్టలేకపోతున్నాం. అలానే దేవుని మెల్లని స్వరాన్ని వినలేకపోతున్నాం. ఈ రోజుల్లో దేవుని మెల్లని స్వరాన్ని విని ముందుకు సాగువారు చాలా తక్కువ మందే ఉన్నారు. దేవుని వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు మన మనస్సాక్షి ద్వారా కూడా మాట్లాడతారు. మరి ముఖ్యంగా తన మధురమైన మెల్లని స్వరంతో ప్రభువారు మనతో మాట్లాడాలని ఆశపడుతూనే ఉంటారు. దేవుడు సమూయేలుని పిలిచిన విధానాన్ని ఒక్కసారి చూసినట్లయితే, 1వ సమూయేలు 3వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు గమనించినట్లయితే, అంతటా ప్రభువు ప్రత్యక్షమై నిలిచి వెనకటి మాదిరిగా సమూయేలు అని పిలిచాను. అతడు ఆనత ఇమ్ము, నీ దాసుడు ఆలించుచునే ఉన్నాడు అనెను. సమూయేలు దేవాలయంలో నిద్రిస్తున్నప్పుడు అతన్ని దేవుడు పిలిచాడు. సమూయేలు సమూయేలు అని పిలువగా మొదట అతను అది యాజకుడైన ఏలీ పిలుపని అనుకున్నాడు. అలానే 2, 3సారి కూడా ప్రభువు సమూయేలును పిలిచారు. ఆ సమయంలో ప్రభువే చిన్నవాడైన సమూయేలును పిలుస్తున్నాడని ఏలీ గ్రహించాడు. దేవుడు మనతో సహవాసం చేయాలని కోరుచున్నారు. మన హృదయం అనే దూరం వద్ద నిలబడి పదే మనల్ని పిలుస్తూనే ఉన్నారు. దేవుని మెల్లని స్వరాన్ని వినుటకు విలువైన సమయం ఏదంటే అది ఉదయకాల సమయమే. వేకువనే లేచి ఏకాంత స్థలంలో మోకరించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన పాపాలను ఒప్పుకొని విరిగి నరిగిన హృదయంతో ఆయన పాద సన్నిధిలో కనిపెట్టి ఆయన మెల్లని స్వరాన్ని విని ఆయన చిత్తంలో నడుచుకుంటే ఎంతో ప్రయోజనకరం. ఏకాంత స్థలంలో ప్రార్థన అంటే ఎంతో గాఢమైన ఆత్మీయ అనుభవం కలుగజేస్తుంది. ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ప్రార్థన చేయడం నేర్పించింది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రకృతి నిశ్శబ్దం నా మనసును శాంతపరచుచున్నది. గాలి సవ్వడి నీ స్వరంలా అనిపించుచున్నది. పక్షుల కిలకిల రావాలు నీ స్తుతిని గుర్తు చేస్తున్నవి. ఈ సృష్టి మధ్యలో నీ సన్నిధిలో నేను అనుభవిస్తున్నాను ప్రభువా. నా హృదయం నిశ్చలమైన నీ మాట కోసం ఎదురు చూస్తుంది. ప్రభువా మాట్లాడు అంటూ ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా కూర్చొని ఈ నిశ్శబ్దంలో నేను నీకు సిద్ధంగా ఉన్నానని ప్రార్థిస్తే అది మాటల కంటే ఎక్కువగా హృదయమే మాట్లాడుతున్న సమయం అవుతుంది. అప్పుడు మనం దేవునితో మాట్లాడడం మాత్రమే కాదు కానీ ఆయనను ప్రత్యక్షంగా అనుభవించడం కూడా జరుగుతుంది. జక్కయ్యకు ఆ చెట్టు ఎలా సహాయపడిందో అలాగే మన జీవితంలో కూడా ప్రకృతి దేవుని వైపు మనల్ని నడిపించే ఒక సాధనంగా ఉంటుంది. ఆ చెట్టు లేకపోతే జక్కయ్య యేసు ప్రభువారిని చూడలేకపోయేవాడు. ఆ చెట్టు అతని జీవితానికి మార్పుగా ఒక సాధనంగా మారింది. అలాగే మన జీవితంలో కూడా ప్రకృతి దేవుని దగ్గరికి తీసుకెళ్లే ఒక సాధనం. మనము చెట్టు నీడలో కూర్చొని ప్రార్థించినప్పుడు, గాలి మనసును తాకినప్పుడు, పక్షుల స్వరాలు వినిపించినప్పుడు మన హృదయం నిశ్శబ్దమవుతుంది. ఆ నిశ్శబ్దంలో మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాం. జక్కయ్య చెట్టు మీదకెక్కి యేసు ప్రభువుని చూశాడు. మనము ప్రకృతి మధ్యలో ఉండి మన హృదయాన్ని ఎత్తి
దేవుని వైపు చూస్తే మనము ఆయనను అనుభవించగలుగుతాం. ప్రకృతిని నిర్లక్ష్యం చేయకండి, దాన్ని ప్రేమించండి, కాపాడండి. ఎందుకంటే అది కేవలం సృష్టి కాదు, దేవుని వైపు తీసుకెళ్లే ఒక మార్గం. ఇది ఈ వారం మన గృహం భూగ్రహం విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.